ఎల్పీ న్యూస్, నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసిన పోలీసులు. జగిత్యాల జిల్లా ఇబ్రహీపట్నం మండలం సత్తెక్కపల్లికి చెందిన ఇస్మాయిల్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి పట్టణాల్లోని బ్యాంకులు, దుకాణాలు, బస్టాండ్ మొదలగు స్థలాల్లో తొందరపాటు వల్ల లాక్ చేయని ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ వాటిని స్క్రాప్ కింద అమ్ముకుంటూ జల్సాలకు అలవాటు పడ్డాడు. కాగా నిన్న సాయంత్రం మెట్పల్లి పట్టణంలోని వాహన తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు, 6 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్క్రాప్ కొరకు ద్విచక్ర వాహనాలు కొన్న మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మండలం సత్తెక్కపల్లి గ్రామానికి చెందిన నిందితుడు షేక్ ఇస్మాయిల్ సల్మాన్ షేక్ అయితే వయసు 32 సంవత్సరాలు. ఇతను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క ఉత్తరపోషణ మద్యానికి మరియు జల్సాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, ఆ దొంగతనం చేసి వస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనాలు చేయడం నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను ముఖ్యంగా ఇంటి ముందు, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్లలో, బ్యాంకుల వద్ద, పోస్ట్ ఆఫీసుల వద్ద, బార్ షాపుల వద్ద మరియు వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు హడావుల్లో వారి వాహనాలకు హ్యాండిల్ లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అటు వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల, కమ్మర్పల్లి, ఆర్మూరు, గంగాధర, నిజామాబాదు, జగిత్యాల, మోర్తాల్, పెర్కిలలో స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులకు ఒక్కో ద్విచక్ర వాహనాన్ని 5,000 రూపాయలు చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సాలు చేసి చేయడం ప్రారంభించాడు. స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగతనం అనేది తెలిసి కూడా వాటిని నిందితులు అతని దగ్గర తక్కువ ధరకు కొనుక్కొని వారు విడివిడి భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు. ఈ విధంగా సుమారు 1.5 సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్ 8, కోరుట్ల పోలీస్ స్టేషన్ 9, మల్లాపూర్ పోలీస్ స్టేషన్ 2 మరియు ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్ 2 మొత్తం 20 ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడ్డాడు. ఈ ద్విచక్ర వాహనాలు దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో 20 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మెట్పల్లి సిఐ నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం వెతుకుతుండగా ఈ రోజు అనగా 6/6/24 ఉదయం 4 గంటలకు మెట్పల్లి పాత బస్ స్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాన పరిస్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకుని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్గొన్న ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు. మరియు ఇతని వద్ద నుండి భద్రపరిచిన 2 ద్విచక్ర వాహనాలను మొత్తం 3 వాహనాలను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అతను స్టాప్ల ద్వారా అమ్మిన సొత్తుని A1 to A16 ద్వారా 6 లక్షల రూపాయలు వారి వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇటు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుని మరియు దొంగతత్తుని కొన్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మెట్పల్లి సిఐ మరియు ఎస్ఐలు, ఏఎస్ఐలు బేగు, ఆంజనేయులు, హెచ్సి అశోక్ మరియు కానిస్టేబుల్ కిరణ్ సంతోష్ను అభినందిస్తున్నాను. సార్ ఇప్పుడు కేసెస్ ఎంతమంది కంప్లీట్ కేసెస్ స్టాప్ వాళ్ళ మీద కేసు పెట్టలేదు సార్. వాళ్ళ మీద కూడా 4 లెవెల్లో కేసు వాళ్ళని కూడా కేసు బుక్ చేసాం. రిసీవర్ కింద బుక్ చేసాం 4 లెవెల్లో. మొత్తం ఒక 15 మంది ఉన్నారు. అలా ఇమ్ముహాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు ఉన్నట్టు అతను ఆరుమూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా అన్నాడు. అతను కూడా అందులో కేసులో ఆరుమూరు